Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం 25 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో ఇటీవల అనారోగ్యంతో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి 14,81,461 చెక్కులను సోమవారం కాకినాడ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 25 మందికి అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు గోకవరం మండలం సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇవ్వడానికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో పేదలు ఎవరైనా సరే వైద్యపరంగా ఇబ్బంది పడుతున్న, ఆర్థికంగా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలనే దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఈ సీఎంఆర్ఎఫ్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు వరకు కూడా రమారమి 380 చెక్కులు సీఎంఆర్ఎఫ్ చెక్కులు జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో జ్యోతుల నెహ్రూ గారి ద్వారా రావడం జరిగింది. ఇదే విధంగా ఇదే కాదు, ఈ సంవత్సర కాలంలోని కూడా సిసి రోడ్లు వేసుకున్నాం, బీటీ రోడ్లు వేసుకున్నాం, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చేసుకుంటూ ముందుకెళ్ళి ఇంకా వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకోవడానికి ప్రతి గ్రామంలోని కూడా మా కార్యకర్తలు, నాయకులు కూడా వాళ్ళ ఇళ్ళకెళ్ళి సమస్యలు తెలుసుకుని రాబోయే కాలంలో వాటిలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఒక ప్రణాళిక రూపొందించి చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం కష్టపడుతుంది. ఎంత చేస్తున్నా, ఎంత చేసినా సరే వైసీపీ వాళ్ళు ఏం చేశారు, మోసం చేశారు అంటున్నారు. దానికి నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. మీకులాగా రాష్ట్ర ప్రజలను అప్పులు ఊబిలో కూర్చేయలేదు. మీకులాగా అరకొర సంక్షేమాలతోటి ప్రజల్ని మోసం చేయలేదు. మీకులాగా అభివృద్ధిని పక్కన పెట్టేసి అనాలోచితంగా స్కాములు చేసి సంపాదించలేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఈరోజు రాజధానిని మళ్ళీ పునఃప్రారంభించారు, పోలవరాన్ని మళ్ళీ పునఃప్రారంభించారు. గతంలో మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల చాలా మంది కాంట్రాక్టులు కానీ, చాలా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ సైక్లింగ్ ద్వారా వాళ్ళ రన్నింగ్లో పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్తుంది. ఎవరిని మోసం చేయలేదు. సూపర్ 6లో ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. సూపర్ 6 మోసం చేశారని సంవత్సరమే అయింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అధికారాలు చేపట్టి కేంద్ర సహకారంతో, చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ కూడా కృషి చేస్తారు. ఈరోజు ఈ సీఎంఆర్ఎఫ్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, లేకపోతే ఇల్లు కానీ పార్టీలకు అతీతంగా చేయమని మా కార్యకర్తలందరికీ చెప్పాం. ఖచ్చితంగా చేసి తీరుతారు. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు, మీకు గుర్తుందో లేదో, ఎక్కడ పడితే అక్కడ ఇచ్చారు. దాన్ని ఇన్ఎలిజిబుల్ కూడా లిస్టులు తయారు చేశారు. నేను అధికారులకి ఒకటే మనవి చేసుకున్నాను. నేను నిజంగా అతనికి 2-3 సైట్లు ఉన్నాయి కానీ ఇన్ఎలిజిబుల్ అయితే కానీ దాన్ని మాత్రం తీయండి. పార్టీని చూసి ఆ సైట్ క్యాన్సిల్ చేయడం వద్దు, ఇంకో విధంగా చేయొద్దని ఖచ్చితంగా చెప్పాను.
అలాగే ఈ హౌసింగ్ కూడా అది తొందరలోనే వస్తుంది. మీరు చూసుకున్నట్టయితే ఎస్సీలకి పెంచడం జరిగింది, బీసీలకి పెంచడం జరిగింది. అమౌంట్లు ఒకరికి 70,000, ఒకరికి 80,000 పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా గతంలో తీసుకున్నాయే, కొత్తగా ఇప్పుడు వరకు ఇంకా హౌసింగ్ ఇవ్వలేదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇస్తారు. 2-3 నెలల్లో హౌసింగ్ కూడా వస్తుంది, దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అవుట్ సైట్లు కూడా ఇక ముందు ఇచ్చి కూడా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఒకటే చెప్పడం జరిగింది, 3 సెంట్లు కానీ 2 సెంట్లు కానీ ఇమ్మడం జరిగింది. దాంట్లో కూడా అర్హులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఒక రిపోర్ట్ తెప్పించుకోవడం జరుగుతుంది. ఏదైతే నేను ఈ ఇంటింటికి గతంలో మీకు గుర్తుండి ఉంటుంది, ప్రతి గ్రామంలోని కూడా పాదయాత్ర చేసి ప్రతి గ్రామ సమస్యలను కూడా తెలుసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా చాలా మంది నిరుపేదలు అద్దెళ్లలో ఉండడం చూడటం జరిగింది. అద్దెలు అంటే మరీ దారుణం, చిన్న గది 10 కూడా ఉండదు. అటువంటి గది 3,000, 4,000, 5,000, జగ్గంపేట టౌన్లో అయితే 7,000, గోకవరంలో అయితే 3,000, 4,000, అంత దారుణమైన అద్దె. అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని మా కార్యకర్తలందరికీ చేసుకుంటూ, ఎందుకంటే కార్యకర్త లేకపోతే నాయకుడు నిలబడలేడు, కార్యకర్త సహాయ సహకారాలు అందిస్తూ ఆర్థికంగా వాళ్ళకి ఉపయోగపడుతూ, అలాగే ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా ఇచ్చే విధంగా ఒక ప్రణాళికను రూపొందించుకోవడం జరుగుతుంది. అతి తొందరలోనే దాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. ఎవరు వచ్చి అడిగినా సరే, సాయిబాబా వారు కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం, దాన్ని కూడా వాళ్ళ కాంట్రాక్ట్ని పిలిచి నేను దాన్ని సరిచేయడం జరుగుతుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.